ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు నీతో చేసినటువంటి నిబంధన గురించి ఈ దినమున దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు కనికరము గల దేవుడు కనుక నిన్ను ఎప్పటికీ నీ చెయ్యి విడువడు. ఆయన యొక్క కోపము ఒక క్షణం మాత్రమే ఉంటుంది, కానీ దేవుని యొక్క దయ, ఆయన నీ యొక్క ఆయుష్కాలం అంతయు దేవుని యొక్క దయ నీకు ఆయన చూపిస్తూనే ఉంటాడు. ఎందుకు మనుషులైతే నీ మీద నువ్వు చేసిన దాన్ని బట్టి కోపం పెట్టుకొని నిన్ను ఏదో ఒకటి చేయాలి, నిన్ను ఏదో ఒక అపనిందలకు గురి చేయాలి, లేదు నిన్ను బాధ పెట్టాలి, నిన్ను అవమానించాలి, నిన్ను ఎంతగానో హింసించాలి అని వారి మాటల వలన చేతల వలన వారు ఏదో ఒక విధంగా నిన్ను బాధిస్తూనే ఉంటారు. కానీ దేవుడైతే నిన్ను ఓదార్చువాడు ఆయనే, నిన్ను ఆదరించువాడు ఆయనే. ఆయన కనికరం గల దేవుడు కనుక నువ్వు ఏదైతే చేశావో అది దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని ఆ తప్పుని దేవుని వద్ద ఆయన పాదాల వద్ద వదిలిపెట్టి చూడు, నీ దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. అదే విధంగా అంతేకాకుండా మనము బైబిల్లో చాలా సార్లు వింటూనే ఉంటాము ఈ వాక్యము. మరి ఎవరైతే మన ఎదుట తప్పు చేసిన వారి పట్ల మనం కనికరం కలిగి ఉంటామో మన పట్ల కూడా దేవుడు అదే విధముగా కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు. అందుకనే ధన్యతల్లో మనం నేర్చుకుంటూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము, మనం ధన్యతలు చదువుకుంటూ ఉంటాము. కనికరింపబడు వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని. ఎవరైతే కనికరం చూపిస్తారో ఎదుటి వారి పట్ల వారి జీవితంలో కూడా దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. నువ్వు ఏదైతే తప్పును చేస్తావో ఆ తప్పును దేవుని యొద్ద ఒప్పుకొని చూడు. దేవుడు నీ దినమున కూడా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా, దేవునికి దూరంగా వెళ్ళిపోయినా, నువ్వు దేవునికి విరోధముగా ఎట్టి కార్యములు చేసినా సరే నిన్ను ఇంకా దేవుడు నిన్ను కనికరిస్తూనే ఉన్నాడు, నీ పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు, నిన్ను ఆదరించడానికి ఇప్పటికీ కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఇదంతా ఎందుకు దేవుడు చేస్తున్నాడో తెలుసా? నీ పట్ల చేసినటువంటి దేవుని నిబంధన ఆయన మర్చిపోడు కాబట్టి, నిన్ను విడువడు, ఎడబాయుడు కాబట్టి. మనుషులు వదిలిపెట్టేస్తారు కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నిన్ను ఎంతగానో కాపుదల కాస్తూనే ఉంటాడు, నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు కనికరం కలవాడు అని పేరు కలిగిన వాడు, సమాధానానికి కర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త కనుక ప్రతి ఒక్క విషయంలో దేవుడిని హెచ్చించుకునే వెళ్తాడు. కనుక నువ్వు ఏమాత్రము భయపడకుండా, దిగులు పడకుండా దేవుని యొద్ద ఒక్కసారి మోకరించి నీవు చేసినటువంటి పాపమునంతటిని నీ కన్నీటి రూపములో కార్చి దేవుని పాదాలు పట్టుకొని అడుగు. ఈ దినమున నీకు ఎప్పుడు దక్కనటువంటి కనికరం నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవ్వరూ చేయలేనటువంటి సహాయాన్ని దేవుడు నీకు చేసి నిన్ను ఆదరించి ఆయన నీ మీద దయ చూపించును గాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రం దేవా. తండ్రి, నేను కనికరం గురించి దినమున మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం తండ్రి. మా యొక్క తోటి వారి పట్ల మేము ఎంతగా అయితే క్షమిస్తామో, వారి పట్ల కనికరం చూపిస్తామో, అదే విధముగా తండ్రి నేను మా పట్ల మీరు కనికరిస్తారని మేము నేర్చుకున్నాం దేవా. అట్టి కనికరముని దిన ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించబోతున్నందుకు మీకు స్తోత్రం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి. నేను వివాహాలు జరిగించండి, బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. నేను మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించబోతున్నందుకే, మీ కనికరమును వారి పట్ల మీరు కుమ్మరించబోతున్నందుకే మీకు స్తోత్రం దేవా. నాయనా, ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు నాయనా, ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి నాయనా. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో
తండ్రి అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ నేను కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని తీసివేయండి, సమాధానాన్ని కలుగ చేయండి, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని దయచేయమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.